హాయ్ అండి. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయట. అప్పుడు ఆ కాలనీ వాసులందరూ పోలీసులు కంప్లైంట్లు ఇచ్చారు. దొంగతనం జరిగింది మా ఇంట్లో, ఇలా సంగతి అంటే పోలీసులు ఏమీ పరిశోధించారు కానీ ఎవరు దొంగ దొరకలేదు. ఒక ఏరియాకి సంబంధించి ఒకళ్ళ ఇంట్లో దొంగతనం జరిగితే వాళ్ళని అడిగారట పోలీసులు, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, దగ్గర వాళ్ళు ఉన్నారా, మీరు షిరిడీ వెళ్ళినట్టు వాళ్ళకి ఎలా తెలుసు అంటే, మాకెవరు లేరండి, మాకెవరి మీద అనుమానం లేదంటే, ఇంకా పోలీసులు గుచ్చి అడిగారు, మీరు వెళ్తున్నట్టు ఎవరైనా ఫోన్ చేశారా, పోనీ మీరు అక్కడ ఉండంగా, అది ఇదని. అవునండి, తేజ అని అతను ఫోన్ చేసేవాడు రోజు. అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనమాట. బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి దొంగతనాలు మొదలుపెట్టాట. వీళ్ళకి దర్శనమైందా, బాగుందా, రూమ్ దొరికిందా అని ఫోన్ చేసేట. మనం అనుకుంటాం చూడండి, ఇళ్ళ పక్క వాళ్ళు ఫోన్ చేస్తే అబ్బాయి ఎంత శ్రద్ధగా మనం అంటే చేస్తున్నారు, ఎంత బాగా జాగ్రత్తగా వెళ్ళారా లేదా చేస్తున్నారు అని మనం అనుకుంటాం. ఇప్పుడు అవి కూడా నమ్మని రోజులు వచ్చినాయి. వీడు మనం ఊరెళ్ళిపోగానే మన ఇంట్లో ఏం దొబ్బేస్తున్నాడా అని చెప్పి కంగారు పుట్టే రోజులు వచ్చినాయి అనమాట. ఒకళ్ళని నమ్మే రోజులు పూర్తిగా పోతున్నాయి. ఈ తేజ అనేవాడు కూడా ఎప్పుడు రిటర్న్ అవుతారు, ఎప్పుడు వెళ్తారు అనేది తెలిసి శుభ్రంగా వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం, నగలు, డబ్బు అంతా ఎత్తుకుపోయాడు. తీరా పోలీసులు సీసీ కెమెరాలో చూసి తేజాన్ని పట్టుకుంటే, అంతకుముందు జరిగిన దొంగతనానికి పోలీసులు పట్టుకోలేకపోతే అది కూడా నేనే చేశాను అని ఒప్పుకున్నట్ట. చూసారా, పాత బంగారం, పాత డబ్బుకు కూడా నేనే సమాధానం చెప్పాలి, నేనే చేశాను వాళ్ళ ఇంట్లో దొంగతనం అన్నట్టు. అతను ఆ లోన్ యాప్లకి, ఈ బెట్టింగ్ యాప్లకి అలవాటు పడి డబ్బు దొరికినప్పుడల్లా ఇలా దొంగతనాలు చేస్తున్నట్ట. చదువుకుని ఏం ప్రయోజనం చెప్పండి, ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు.